హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 8th సెప్టెంబర్ థర్స్డే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 9th సెప్టెంబర్ ఫ్రైడే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు ఎవరైతే ఇన్వెస్టింగ్ చేయాలి అనుకుంటారో ఇన్వెస్టింగ్ కి సంబంధించిన సజెషన్స్ ని ఏ టైంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ గానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది అండ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిన మార్కెట్ కంప్లీట్ గా సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. ఈ సైడ్ వైజ్ డైరెక్షన్ ఎందుకు క్రియేట్ అయింది అంటే ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది 17,777 అనే రెసిస్టెంట్ పాయింట్ దగ్గర మార్కెట్ హాల్టింగ్ క్రియేట్ చేసింది అండ్ మార్కెట్ ఎండ్ అవ్వడానికి 45 మినిట్స్ ముందు ఈ రెసిస్టెంట్ పాయింట్ అనేది బ్రేక్ అయింది. అండ్ ఆల్రెడీ నిన్నటి డైలీ అనాలిసిస్ తో పాటు లాస్ట్ 2 వీక్స్ నుండి ఈ రెసిస్టెంట్ పాయింట్ గురించి నేను మెన్షన్ చేస్తున్నాను. ఎందుకు అంటే మార్కెట్ లాస్ట్ 2 వీక్స్ నుండి ఇదే రెసిస్టెంట్ పాయింట్ అలాగే నెక్స్ట్ ఉన్న ఈ సపోర్ట్ పాయింట్, ఈ 2 సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ మధ్యలోనే స్వింగ్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ పాయింట్ బ్రేక్ అవుతుందో బ్రేక్ అవ్వగానే మార్కెట్ లో ఒక పాజిటివ్ మూమెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో మార్కెట్ ఈ రోజు క్లోజింగ్ పాయింట్ అనేది ఈ రెసిస్టెంట్ కి అవుట్ సైడ్ జరిగింది. సో రేపటి మార్కెట్ మూమెంట్ ఎలా ఉండబోతుంది అంటే రెసిస్టెన్స్ ని క్రాస్ చేసింది కాబట్టి రేపు కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా ఉండదా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే ముందు ఈ రోజు మార్కెట్ లో 50, 100, 200 ఈ 3 EMAs పొజిషన్ ఒకసారి చూస్తే మార్కెట్ నిన్నటి క్లోజింగ్ పాయింట్ ఎక్కడ జరిగింది అనేది ఒకసారి చూడండి. 50 అండ్ 100, 200 ఈ 3 EMAs దగ్గర మార్కెట్ క్లోజింగ్ అనేది జరిగింది అండ్ ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవడం వల్ల ఈ 3 EMAs కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. సో డెఫినెట్లీ మార్కెట్ ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ వచ్చినా ఈ 3 EMAs అనేవి మార్కెట్ కి సపోర్ట్ నుంచి మళ్ళీ అప్వర్డ్ పుష్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్ కంప్లీట్ గా ఇక్కడ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. సో ఇక్కడ క్రియేట్ అయిన ఈ రెడ్ క్యాండిల్ దగ్గర మార్కెట్ 50 EMA అనేది సపోర్ట్ ని ఇచ్చింది అండ్ ఓవరాల్ గా ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని మార్కెట్ ఈ రెసిస్టెంట్ ని క్రాస్ చేసింది. అయితే నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అనేది నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ ప్రైస్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ రేపటి ఓపెనింగ్ పాయింట్ అనేది గ్యాప్ డౌన్ తో గానీ ఓపెన్ అయింది అంటే మళ్ళీ ఈ రెసిస్టెంట్ పాయింట్ కి గానీ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది అంటే దీన్నప్పుడు మనం ఫాల్స్ బ్రేక్అవుట్ లో తీసుకోవాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ అనేది నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్న ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 17,489. సో మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుండి మార్కెట్ మళ్ళీ స్వింగ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది అండ్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఒక క్లియర్ 1 డే క్యాండిల్ స్టిక్ అనేది దీనికి అవుట్ సైడ్ క్రియేట్ అవుతుందో అది అవుట్ సైడ్ క్రియేట్ అయిన తర్వాత మనకి క్లియర్ బ్రేక్అవుట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే మార్కెట్ లో ఉన్న ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్, ఈ ఇంక్లైన్ రెసిస్టెంట్ లైన్ ని మార్కెట్ ఆల్రెడీ క్రాస్ చేసింది అండ్ డే క్యాండిల్ స్టిక్స్ లో క్రియేట్ అయిన ఈ రెసిస్టెంట్ పాయింట్ అంటే మనకి డే క్యాండిల్ స్టిక్స్ చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. ఈ రోజు క్రియేట్ అయిన ఎంటైర్ మార్కెట్ అనేది ఈ రెసిస్టెంట్ లైన్ కి అవుట్ సైడ్ క్రియేట్ అయింది. సో ఒకసారి డే క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను అది ఎలా క్రియేట్ అయింది అనేది. సో ఇది డే క్యాండిల్ స్టిక్స్ లాస్ట్ మంత్ 22nd ఈ పాయింట్ క్రాస్ చేసి మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది అండ్ నెగిటివ్ డైరెక్షన్ వచ్చిన తర్వాత ఇదే రెసిస్టెంట్ దగ్గర మార్కెట్ హాల్టింగ్ అనేది క్రియేట్ చేసింది. ఒక్క క్లియర్ క్యాండిల్ కూడా ఈ రెసిస్టెంట్ కి అవుట్ సైడ్ డైరెక్షన్ లో క్రియేట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే రెసిస్టెంట్ కి అవుట్ సైడ్ క్లోజ్ అయింది బట్ ఓవరాల్ గా ఈ క్యాండిల్ ని చూస్తే రెసిస్టెంట్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ అలాగే అప్వర్డ్ డైరెక్షన్ ఉంది అండ్ ఈ పాయింట్ తర్వాత మార్కెట్ ఒక్కసారి కూడా అంటే ఈ 22nd ఆగస్ట్ తర్వాత మార్కెట్ ఒక్కసారి కూడా ఈ రెసిస్టెంట్ కి అవుట్ సైడ్ డైరెక్షన్ లో ఒక క్యాండిల్ ని క్రియేట్ చేయలేదు. అండ్ ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఈ రోజు క్రియేట్ అయిన డే క్యాండిల్ స్టిక్ అనేది కంప్లీట్ గా ఈ రెసిస్టెంట్ కి అవుట్ సైడ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. సో క్లియర్ గా ఇక్కడ మనకి రెసిస్టెంట్ అనేది బ్రేక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఉన్న 17,777 కూడా రేపు బ్రేక్ అయింది అంటే మార్కెట్ రేపటి క్లోజింగ్ పాయింట్ కూడా ఈ రెసిస్టెంట్ కి అవుట్ సైడ్ డైరెక్షన్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పాయింట్ రెండు కూడా ఈ రెసిస్టెంట్ కి అవుట్ సైడ్ డైరెక్షన్ ఉంది అంటే క్లియర్ గా ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిపోయినట్లు అండ్ ఇమీడియట్ గా 17,943 ఉంది. సో ఈ 3 రెసిస్టెన్సెస్ బ్రేక్ అయిపోయాయి అంటే మార్కెట్ ఖచ్చితంగా ఒక పెద్ద ర్యాలీ క్రియేట్ చేయబోతుంది. ఎందుకు అంటే మార్కెట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 18,600 ని టచ్ చేయబోతుంది. సో ఇక్కడున్న 18,600 అనేది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో క్రియేట్ అయింది. సో ఈ 18,600 అనేది మార్కెట్
టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది అని ఈ రెసిస్టెంట్ లైన్ బ్రేక్ అయినప్పుడు చెప్పాను. బట్ యాక్చువల్ గా ఇక్కడ మార్కెట్ బ్రేక్ అవ్వగానే దీన్ని సపోర్ట్ లో తీసుకొని ఇదే పాయింట్ వరకు ఒక పెద్ద ర్యాలీతో పాజిటివ్ డైరెక్షన్ లో ఉండాలి. బట్ అలా ఉండకుండా మార్కెట్ అగైన్ మళ్ళీ ఈ రెసిస్టెంట్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో వచ్చింది. అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో వచ్చిన తర్వాత ఇక్కడ హాల్టింగ్ అనేది క్రియేట్ అయింది. ఈ హాల్టింగ్ ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది ఆల్రెడీ చెప్పాను. అండ్ ఎప్పుడైతే ఈ హాల్టింగ్ కంప్లీట్ అయిపోయి బ్రేక్అవుట్ అనేది క్రియేట్ అవుతుందో, ఈ బ్రేక్అవుట్ ఎప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే 17,943 అనేది కంప్లీట్ గా బ్రేక్ అయ్యి దీన్ని సపోర్ట్ లో తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ టోటల్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయింది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాయింట్ దగ్గర ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ తీసుకోమని ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ అన్నిట్లో నేను చెప్పాను. సో ప్రెసెంట్ అయితే పాజిటివ్ మూమెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ బ్రేక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయింది. సో రేపటి మార్కెట్ కంప్లీట్ గా ఈ రెసిస్టెంట్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో గానీ ఉంది అంటే అప్పుడు మన మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉండబోతుందని తీసుకోవచ్చు. అండ్ 17,943 కానీ బ్రేక్ అయింది అంటే వన్స్ దీన్ని సపోర్ట్ లో తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంది అంటే డెఫినెట్లీ నెక్స్ట్ 1 or 2 వీక్స్ లోనే 18,600 అనేది ఈజీగా అచీవ్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా నిఫ్టీలో నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ గురించి. అయితే రేపటి మార్కెట్ లో ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో నిఫ్టీకి సంబంధించి మీరు ఫ్యూచర్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ ఒక ర్యాలీ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ ఒకవేళ సైడ్ వైజ్ డైరెక్షన్ గానీ లేదా గ్యాప్ అప్ తో గానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడున్న 17,943 ని బ్రేక్ చేయబోతుంది. సో ఇది కానీ బ్రేక్ అయింది అంటే హెవీ మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఎవరైతే ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో మీరు ఇంట్రాడే చేసేటప్పుడు ఇక్కడున్న ఈ ట్రెండ్ లైన్స్ పొజిషన్స్ ని బేస్ చేసుకొని చేయండి. అంటే 17,943, 17,777 ని బేస్ చేసుకొని చేయండి. అలాగే ఒకవేళ మీరు ఓవర్ నైట్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్స్ ని సెప్టెంబర్ ఎక్స్పైరీ కానీ అక్టోబర్ ఎక్స్పైరీ కానీ నిఫ్టీ ఫ్యూచర్స్ ని లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. అండ్ డెఫినెట్లీ సెప్టెంబర్ ఎక్స్పైరీ వరకు మార్కెట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేస్తుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మోస్ట్లీ మీరు ప్రాఫిట్ సైడ్ ఉంటారు. అండ్ ఒకవేళ రేపు ఏదైనా వర్స్ట్ కేస్ లో మార్కెట్ ఈ రెసిస్టెంట్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ గానీ వచ్చింది అంటే అగైన్ ఇక్కడ స్వింగ్స్ క్రియేట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఈ స్వింగ్స్ ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయండి. సో ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 17,489 అండ్ ఇమీడియట్ రెసిస్టెంట్ లైన్ వచ్చేసి 17,777. ఈ పాయింట్స్ ని మీ చార్ట్ లో నోట్ చేసుకొని ఉంచుకోండి అండ్ వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. సో ఇది ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి. అలాగే ఒకవేళ మీరు ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే నిఫ్టీకి సంబంధించిన సెప్టెంబర్ లాస్ట్ థర్స్డే ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో దీంట్లో మీరు సిఈ సైడ్ 8 or 9 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న ఇన్ ద మనీలో ఉన్న ఆప్షన్స్ ని బై చేసి ఉంచండి. డెఫినెట్లీ మంత్ ఎండ్ వరకు హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేస్తుంది కాబట్టి ఈ ఇన్ ద మనీలో బై చేయడం వల్ల మీకు డెల్టా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ డికే వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ రావడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ట్రేడర్స్ కి ఇచ్చే సజెషన్. అండ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ప్రెసెంట్ ఇన్వెస్టింగ్ కి రైట్ టైం అంటే డెఫినెట్లీ ఇది రైట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అన్ని రెసిస్టెంట్ పాయింట్స్ ని బ్రేక్ చేస్తూ వస్తుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ ఉన్న ఈ ఒక్క రెసిస్టెన్స్ 17,943 ఒక్కటి బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో క్రియేట్ అయ్యే హెవీ ర్యాలీ వల్ల కంప్లీట్ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండబోతుంది. అండ్ ఈ మంత్ ఎండ్ వరకు లేదా నెక్స్ట్ మంత్ హాఫ్ వరకు ఖచ్చితంగా 18,600 ని మార్కెట్ టచ్ చేస్తుంది. హిస్టరీ హైయెస్ట్ అనేది టచ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ అదే ర్యాలీని కంటిన్యూ గానీ చేసింది అంటే కొత్త హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో మీరు ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇన్వెస్టింగ్ ని ఒక కన్ఫర్మేషన్ తోటి తీసుకోవాలి అనుకుంటే 17,943 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బ్రేక్ అవ్వగానే మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. నిఫ్టీకి సంబంధించిన బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెర్చ్ చేసుకొని వాటిలో మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసుకోండి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అండ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిన మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 39,749 పాయింట్ ని నిన్న డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పాను. ఇది ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అని ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లో కూడా చెప్పాను. అండ్ ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అయిన మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ రావడానికి ట్రై చేసింది. బట్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ నిచ్చి మార్కెట్ ని కంటిన్యూస్ అప్వర్డ్ డైరెక్షన్ పుష్ చేసింది. సో ఈ రోజు మార్కెట్ లో 40,089 అనేది బ్రేక్ అయింది. సో మొన్నటి మార్కెట్ లో దీన్ని టచ్ చేసి నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది. అంటే ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అనేది క్రియేట్ అయింది. బట్ ఈ రోజు మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ దీన్ని రెసిస్టెన్స్ లో ఒకసారి టెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా దాన్ని క్రాస్ చేసింది. అండ్ మీరు నెక్స్ట్ పాయింట్ చూస్తే మార్కెట్ దీన్ని సపోర్ట్ లో తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో దీనికని సపోర్ట్ లో తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది అంటే నెక్స్ట్ 1 or 2 వీక్స్ లోనే మార్కెట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేయబోతుంది.
సో ఈ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ఏంటి అనేది మనకి డే క్యాండిల్ స్టిక్స్ లో చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. మనకి నిఫ్టీలో ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ఉందో బ్యాంక్ నిఫ్టీలో ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ అనేది ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. దీన్ని క్రాస్ చేసి కూడా మోర్ దెన్ 1 మంత్ అవుతుంది అండ్ దీన్ని సపోర్ట్ లా తీసుకుని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడున్న ఈ 40,089 అనేది బ్రేక్ అయ్యి దీన్ని సపోర్ట్ లా తీసుకుంటుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ మూమెంట్ అనేది 41,860 వరకు ఉంటుంది అండ్ ఇది హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఈ మూమెంట్ అనేది జస్ట్ 1 or 2 వీక్స్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ కి నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్స్ అనేవి లేవు. ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ 41,864 మాత్రమే. సో డెఫినెట్లీ మార్కెట్ 1 or 2 వీక్స్ లోనే ఈ పాయింట్ వరకు వెళ్తుంది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఆల్రెడీ చెప్పాను 40,089 క్రాస్ అవ్వగానే మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసుకోండి అని. ఆల్రెడీ మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తుంటే ఓకే. ఒకవేళ రేపటి మార్కెట్ గ్యాప్ అప్ తో గానీ ఓపెన్ అయింది అంటే మీరు చాలా ప్రాఫిట్స్ ని ఆల్రెడీ మిస్ అయిపోయినట్లు అవుతారు. అండ్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో గానీ ఓపెన్ అయింది అంటే మీకు స్టిల్ ఇంకా ఒక ఛాన్స్ ఉన్నట్లు ఉంటుంది. సో డెఫినెట్లీ రేపటి మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఓపెన్ అయినా అలాగే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినా 40,089 కంటే అప్ సైడ్ గానీ ఓపెన్ అయింది అంటే డెఫినెట్లీ ఆ పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క రోజులో వచ్చిన చేంజ్ 753 పాయింట్స్ అంటే 1.91% ఈ ఒక్క రోజు మాత్రమే చేంజ్ వచ్చింది. సో ఎవరైతే ఈ డైలీ అనాలిసిస్ వీడియోస్ చూస్తారో ఇందులో నేను మెన్షన్ చేసే ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి రెసిస్టెన్స్ అవ్వనివ్వండి, సపోర్ట్ అవ్వనివ్వండి, డెఫినెట్లీ మార్కెట్ వాటికి రెస్పెక్ట్ ఇస్తుంది. అవి ఒక్కసారి బ్రేక్ అయ్యాయి అంటే డెఫినెట్లీ ఆ డైరెక్షన్ లో మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉంటుంది అని మీరు నోట్ చేసుకొని ఉంచండి. సో ఇది ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన డైరెక్షన్ అలాగే ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్. అయితే రేపటి మార్కెట్ లో ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అగైన్ నేను 15 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో 15 మినిట్స్ లో మనకి ఆల్రెడీ 40,089 అనేది బ్రేక్ అయిపోయింది. సో మార్కెట్ ఒకవేళ సైడ్ వైజ్ డైరెక్షన్ గానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ ఈ 40,089 ని సపోర్ట్ లా తీసుకొని మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మార్కెట్ గానీ 40,089 ని క్రాస్ చేసి నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటే పాజిటివ్ డైరెక్షన్ లో అస్సలు ట్రేడ్స్ తీసుకోకండి. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో స్వింగ్స్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో రేపటి మార్కెట్ లో సైడ్ వైజ్ డైరెక్షన్ లేదా గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ ఒక పెద్ద ర్యాలీతో పాజిటివ్ డైరెక్షన్ లో ఉండబోతుంది. సో మిస్ అవ్వకుండా ఆ ర్యాలీని క్యాచ్ చేయండి పాజిటివ్ డైరెక్షన్ లో. సో మీరు ఫ్యూచర్స్ లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే సెప్టెంబర్ ఎక్స్పైరీ సంబంధించింది కానీ లేదా అక్టోబర్ ఎక్స్పైరీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ని బై చేసి ఉంచండి. అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్ లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ చూపిస్తాను. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ 29th సెప్టెంబర్ దీని ఎక్స్పైరీ డేట్. సో వీటిలో మీరు ఒకవేళ నేకెడ్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఒక 8 or 9 పొజిషన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న ఆప్షన్స్ ని బై చేయండి. ఎందుకంటే వీటికి డెల్టా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ డికే వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా నేకెడ్ పొజిషన్స్ కాకుండా స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అనుకుంటే అది నిఫ్టీ కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి మార్కెట్ చాలా హెవీ వాలటిలిటీ తోటి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. సో నెక్స్ట్ 1 or 2 వీక్స్ వరకు మార్కెట్ ఇలానే పాజిటివ్ డైరెక్షన్ ఉండబోతుంది. సో ఈ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండే ప్రాఫిట్స్ అంతా మీరు తీసుకోవాలి అనుకుంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ యూజ్ అవుతాయి. సో ఈ స్ట్రాటజీస్ కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో FNO స్ట్రాటజీస్ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది. వాటిని చూసి వాటిని ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకొని అప్లై చేయండి. డెఫినెట్లీ ఈ స్ట్రాటజీస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. ఎందుకంటే స్ట్రాటజీస్ ని యూజ్ చేయడం వల్ల మీకు తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు నేకెడ్ పొజిషన్స్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కంటే ఈ స్ట్రాటజీస్ ని యూజ్ చేయడం వల్ల ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా ఈ వీడియోస్ చూడండి అండ్ వాటిని అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అండ్ ఇది ఓవరాల్ గా ఈ రోజు డైలీ అనాలిసిస్. సో ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ మీరు ఈ ఛానల్ ని సపోర్ట్ గానీ చేయాలి అనుకుంటే కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో జెరోదా అండ్ అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ నుండి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ విత్ ఇన్ 24 hours లో ఓపెన్ అవుతుంది. అలాగే మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అకౌంట్ ఓపెనింగ్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా techsheds1@gmail.com కి మెయిల్ చేయండి. సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.